మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. మన దేశానికి కేవలం ఒక్క రోజు రాజధానిగా ఉన్న నగరం ఏదో మీకు తెలుసా? ఆ ఘనత ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ అంటే ఇప్పటి ప్రయాగ్రాజ్ది. ఆ సంగతి ఏంటంటే 1777 నుంచి కలకత్తా అంటే ఇప్పటి కోల్కతా రాజధానిగా ఇండియాను ఈస్ట్ ఇండియా కంపెనీ పాలించేది. అయితే 1857లో మీరట్ కేంద్రంగా సిపాయిల తిరుగుబాటు జరిగింది. దీన్నే ప్రథమ స్వాతంత్ర్య పోరాటంగా కూడా చెప్తారు. ఈ ఉద్యమాన్ని అణచివేశాక ఇండియా పాలనా బాధ్యతలను ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకోవాలని అనుకుంది. దీనిపై 1858లో క్వీన్ విక్టోరియా ఆర్డర్ ఉన్న లెటర్ అప్పటి వైస్రాయ్ జనరల్ లార్డ్ క్యానింగ్ కు చేరింది. లెటర్ అందే సమయానికి ఆయన అప్పటి నార్త్ వెస్ట్ ప్రావిన్స్ అంటే ఇప్పటి ఉత్తరప్రదేశ్ రాజధాని అయిన అలహాబాద్ లో ఉన్నాడు. వెంటనే ఆయన అందుబాటులో ఉన్న స్థానిక రాజులు, చక్రవర్తులు, భూస్వాములతో అక్కడి మింటో పార్క్ సమావేశం ఏర్పాటు చేశారు. క్వీన్ విక్టోరియా పంపిన ఉత్తరం చదివి పాలనను ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ గవర్నమెంట్ కు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు ఆమోదం తెలిపారు. అలాగే ఆ ఒక్క రోజుకు అలహాబాద్ ను ఇండియా రాజధానిగా ప్రకటించాడు. అలా ఇండియాకు ఒక్కరోజు రాజధానిగా అలహాబాద్ చరిత్రకెక్కింది.